బైబిల్ గ్రంథంలో శ్రమ దినము అనే పేరుతో ఇలా నిర్ణయించబడింది లేదు. అసలు శ్రమలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎన్ని వస్తాయి అనేది బైబిల్ చూస్తే 40 దినాలు అని మనకు ఎక్కడా కనిపించదు. ఒక వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళదాము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ ముందు సందర్భం మనకు తెలుసు. ఆయనను బాగా కొట్టారు లుస్త్రలో. ఆ మరుసటి ఉదయమే ఆయన దెర్బేకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. మీరు పై వచనాలు చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆయన లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకు వెళ్ళి, అంటే అవన్నీ చూసుకొని దెర్బేకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చేసిన పని మనం చూస్తే 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ లుస్త్రలోను, ఈకొనియలోను, అంతియొకయలోను ఉన్న శిష్యుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మనస్సులను దృఢపరిచి, ధైర్యపరిచి, విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి అని చెప్పి ఒక అమూల్యమైన మాట పౌలు గారు చెప్తున్నారు. అదేంటి అంటే, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు, ఒకటి కాదు, రెండు కాదు, ఒకరోజు కాదు, 40 రోజులు కాదు. ఆ శ్రమలు అనేవి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు, ఎప్పటి వరకు అనుభవించాలి అనేది అంటే తెలియదంటే ఒక డేటు, ఒక టైము, ఒక పీరియడ్ ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, శిష్యులు అంటే క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు బోధలను అంగీకరించిన వారు, ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తును ధరించిన శిష్యులే క్రైస్తవులు. ఇప్పుడు ఈ క్రైస్తవులు అనబడిన వారు క్రైస్తవులుగా మారిన క్షణము నుండి జీవిత ఆఖరి క్షణము వరకు శ్రమలను అనుభవించవలసిందే. ఏదో సంవత్సరానికి ఒకసారో, 5 సంవత్సరాలకు ఒకసారో, 10 సంవత్సరాలకు ఒకసారో కనిపించి, ఇదిగో ఈ 10 రోజులు మీరు ఉపవాసం ఉండాలి, ఈ 10 రోజులు మీరు శ్రమను అనుభవించాలి, ఈ నెల రోజులు మీరు శ్రమను అనుభవించాలి అని బైబిల్ చెప్పట్లేదు. ఏ రోజైతే నీవు క్రీస్తుని అంగీకరించావో ఆ క్షణము నుండి నీ జీవిత ఆఖరి క్షణము వరకు శ్రమలను అనుభవిస్తూనే ఉండాలి అని బైబిల్ చెప్పింది. ఈ మాట వినగానే మనకు అనిపిస్తుంది, అయ్యో బాబోయ్, శ్రమలు పోవడానికి కదా మనం క్రీస్తుని అంగీకరించాలి. మరి అంగీకరిస్తే శ్రమలు అంటారేంటి? క్రీస్తుని అంగీకరిస్తే శ్రమలు అంటారేంటి? క్రీస్తుని అంగీకరించేది శ్రమలు పోగొట్టుకోవడానికి కదా అనిపిస్తుంది. ఇంకా అనిపిస్తుంది, జీవితం అంతా కష్టాలైతే మనకెందుకండి ఆ క్రైస్తవ్యం? జీవితమంతా, బ్రతుకంతా, మిగిలిన కాలమంతా శ్రమలే అయితే క్రైస్తవ్యం ఎందుకు? ఇంకా నేను క్రీస్తు నమ్ముకోవడం ఎందుకు? నేను ఎందుకు క్రీస్తు నమ్ముతున్నాను? ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆస్తిని కలిగి ఉండాలి. ఆత్మీయులు లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయ స్థితి దిగజారిపోయినా పర్వాలేదు, కానీ లోకంలో గొప్పగా, ఉన్నతంగా, హ్యాపీగా ఉండాలి. అందుకు కదా నేను దేవుని నమ్మేది. ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక చక్కని విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒకసారి చూద్దామా? సువార్తల్లోనికి వెళ్ళి ఒక మాట మనం చూడగలిగినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. పై సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను చూసి ఒక మాట చెప్పారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంటె దూరడం సులభం అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడం కష్టం, అందులోనికి చేరడం చాలా కష్టం అనే భావాన్ని ఆయన చెప్తే, వెంటనే శిష్యులు ఏమంటున్నారు అంటే, 25వ వచనాన్ని కూడా చదువుతున్నాను నేను.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఏంటి, పరలోక రాజ్యంలో ప్రవేశించడం ధనవంతులు అంత కష్టమా? అయితే మరి ధనవంతులు ఇంక రక్షణ పొందడం ఎందుకు? ఎవరు పొందుతారు అసలు? పరలోక రాజ్యములో ప్రవేశించడం ధనవంతునికి కష్టమైతే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? అంటే ఎవరు చేయలేరు. ఇంకెందుకు చేయడం, ఎలాగూ వెళ్ళరు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అనెను. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచన చేద్దాం. ధనవంతులైన వారు పరలోకాన్ని చేరడం అసాధ్యము లేతే కష్టము అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, అలా అయితే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు కదా, మరి ఇంకెందుకు రక్షణ పొందడం? ఇంకెవరు రక్షణ పొందరలే అంటున్నారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే అంటున్నారు. అదేంటి దేవునికి సాధ్యమేంటి? దేవుడు పరలోకానికి వెళ్ళాలా? పరలోక రాజ్యంలో చేరేది దేవుడా? ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ధనవంతులను గురించి కదా. మరి అలాంటప్పుడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమేంటి? అక్కడ పైన మాట్లాడిన సందర్భం దేవుని గురించి కాదు కదా, ధనవంతులను గురించి కదా. అలాంటప్పుడు మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము అంటే, దేవుడు అనుకుంటే ఆ వ్యక్తి విషయంలో, లేక ఒక వ్యక్తి దేవుని పైన ఆధారపడితే, లేదా ఒక వ్యక్తి దేవుని రూపంలోనికి మారగలిగితే సాధ్యం. అది ఆయన ఉద్దేశం. ఒక మనిషిగా ఉండి నువ్వు ఒక మనిషిగా ఆలోచించి ఒక మనిషిగా నిర్ణయాన్ని తీసుకుంటే నువ్వు చేరలేవు. ఎలా చేరగలవు అంటే, నీవు దైవ స్వరూపిగా మారిపోగలగాలి. నీ ఆలోచనలు దేవునివిగా ఉండాలి, నీ చూపులు దేవునిగా ఉండాలి, నీ నడవడిక దేవునిగా ఉండాలి. అంటే నిన్ను చూడగానే ఒక దేవుని రూపమును కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలిగితే అప్పుడు అది నీకు సాధ్యము. దేవునిలా ఉండగలగడం అంటే మనకు తెలుసు. ఉదాహరణకి దేవునిలా ఉండడం అంటే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవునిలా ఎలా ఉండగలడు అంటే స్వభావం, గుణం, ఆ లక్షణాలు కలిగి ఉండడం కదా. మనం ఏదైనా చాలా ఆపదలో ఉన్నాము, ఎవరిని మనం సహాయం అడగలేదు, అనుకోకుండా ఒక వ్యక్తి తానే మన దగ్గరకు వచ్చి నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు అన్నాడు అనుకోండి, వెంటనే మనకి చాలా ఊరట. దేవుళ్ళ వచ్చారండి అంటాం. అతను దేవుడని కాదు, ఆ గుణం దేవునిది. కష్టాన్ని చూసి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే గుణం అలాంటి వారిది. కాబట్టి ఎవరైతే దేవుని స్వభావమును కలిగి, అంటే పరిశుద్ధత, నీతి, యథార్థత, భయభక్తులు, లోక సంబంధమైన వాటిపైన మనసు లేకపోవడం, పరసంబంధమైన వాటిపైన గురిపెట్టుకుని బ్రతకడం అనేవి ఏ వ్యక్తి చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఎంత ధనమున్నా పరలోకాన్ని స్వతంత్రించుకోగలడు. ఈ సందర్భం దగ్గరికి మిమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చాను అంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమైతే అలా అయితే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవుని స్వభావమును కలిగి జీవించగలిగితే వెళ్తారు. ఇప్పుడు మనం మన పాయింట్ దగ్గరికి వద్దాం. శ్రమలు జీవితం అంతా అనుభవించడం కష్టం కదండి అని అంటే, శ్రమలను కోరుకుని శ్రమల కొరకు ఎదురు చూసేవారికి అది సాధ్యం కాదు అనడానికి లేదు, సాధ్యమే. అంటే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే వారి స్వభావ లక్షణాలు దేవత్వమును పోలి ఉండాలి. పౌలు గారు మాట్లాడుతూ గలతీ సంఘంతో మాట చెప్పారు. ఒకసారి ఆ మాట చూసుకుందాం, మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా అంటే రెండోసారి అనమాట. అంటే మొదటిసారి కూడా ప్రసవ వేదన పడి పౌలు గారు గలతీలో ఉన్న పిల్లలను కన్నారు ఆధ్యాత్మికంగా. వారిలో మరలా వెనుకకు వెళ్ళిపోయినట్లుగా అనిపించినప్పుడు నా కష్టం వ్యర్థమైపోవునేమో అనుకుంటున్నాను,
మరలా మిమ్మల్ని మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన. ప్రసవ వేదన అనుభవిస్తేనే ఒక స్త్రీ తల్లి కాగలదు. ప్రసవ వేదన అనుభవిస్తేనే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పిల్లలను కనగలడు. ఇక్కడ మనం ఆలోచిస్తే క్రీస్తును ధరించిన ప్రతి వ్యక్తి తనలో క్రీస్తు రూపాన్ని కనిపించాలి, సమాజానికి కనిపించేలా ఉండాలి. క్రైస్తవుడు అనగానే క్రీస్తు కనిపించాలి. మరి క్రీస్తు రూపం ఎవరిది? దేవునిది. అంటే క్రీస్తు రూపం మనలో కనిపిస్తే ఆటోమేటిక్గా మనం దేవునిని కనపరిచినట్లే. అప్పుడు సమాజం మనలో దేవుణ్ణి చూస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాలు అచ్చం దేవునిలా ఉన్నారు, అదే మనం చదువుకుంటాం కదా, మీరు దైవములని నేనంటిని అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? మనం దేవుళ్ళమని కాదు, దేవుని లక్షణాలను కలిగిన వారము, ఆ స్వరూపమును కలిగిన వారమని చెప్పడం. ఆ రూపం, ఆ స్వరూపం మనకు ఎలా వస్తుంది అంటే నీళ్ళల్లో వెళ్ళి మునిగిపోతే వచ్చేస్తుందా? రాదు. నీళ్ళలో వెళ్ళి మునిగినంత మాత్రం రాదు. నిజమైన పశ్చాత్తాపముతోనూ మారు మనస్సుతోనూ మనము రక్షణలోనికి రావాలని కోరిక కలిగి పశ్చాత్తాప హృదయంతో వస్తే అప్పుడు క్రీస్తు స్వరూపము మనలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈరోజు శ్రమ దినాలు క్రైస్తవునికి ఎప్పుడు అంటే క్రీస్తును కలిగి ఉండాలి అని, క్రీస్తును ధరించి క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి అనుకుని ఏర్పరచుకున్న వ్యక్తికి ఆ క్షణము నుండి చనిపోయే క్షణము వరకు శ్రమ దినాలే. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు, ఏ రూపంలో వస్తాయో తెలీదు, ఎవరి వలన వస్తాయో తెలీదు, దాని వలన వచ్చే పరిణామం ఎలా ఉంటుందో కూడా తెలీదు. కొన్ని సందర్భాలు చిన్నగా అనిపించవచ్చు, కొన్ని సందర్భాలు పెద్దగా అనిపించవచ్చు, కొన్ని సందర్భాలు చిన్న చిన్న దెబ్బలే తగలొచ్చు, కొన్ని సందర్భాలు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోవచ్చు. అదేంటి వాళ్ళందరికీ చిన్న చిన్న దెబ్బలే కదా తగిలాయి, నాకెందుకు ఇంత బలమైన గాయం అనొద్దు. నీ విషయంలో దేవుని సంకల్పం ఏదైతే అది జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే క్రైస్తవునికి శ్రమ దినాలు జీవితాంతము. రక్షించబడిన నాటి నుండి మరణించే క్షణము వరకు శ్రమ దినాలే. ఆ శ్రమలలో మన మనస్సును దృఢపరుచుకొని విశ్వాసములో స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. అందుకే భక్తులంతా అలాగే చేశారు. భక్తులు శ్రమని కోరుకున్నారు. పేతురు గారు చెప్తారు, ఒక మాట చూద్దాం ఈ సందర్భంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. పేతురు గారు చెప్తున్నారు పిల్లలతో, ప్రియులారా మీకో మాట, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. ఏ శ్రమ అంటండి? అగ్ని వంటి మహాశ్రమ. శ్రమ, మహాశ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. ఇవి కలిగినప్పుడు అయ్యో నేను దేవుణ్ణి నమ్మానే, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించానే, నాకెందుకు ఈ శ్రమ అనొద్దు. అందులో ఆశ్చర్యమే లేదు, అవి నీకే వస్తాయి, నువ్వే అనుభవించాలి. ఎందుకు? క్రీస్తు స్వరూపముని యందు ఏర్పడు వరకు కదా. ఒక శిల్పాన్ని తయారు చేయాలి, ఒక అందమైన శిల్పాన్ని తయారు చేయాలి అంటే ఒక రాయిని తీసుకుంటాడు, మామూలు రాయిని తీసుకుంటాడు శిల్పి, దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఆ చెక్కేటప్పుడు దానికి చాలా అంటే మనిషిగా ప్రాణం ఉన్నదైతే చాలా పెయిన్ వస్తుంది కదా. అది శిల కాబట్టి ఎలా కొట్టేస్తాను, కానీ దానికి ఎన్నో ఉలి దెబ్బలు తగిలితేనే కానీ మనం అనుకున్న అందమైన రూపం, ఆకారం రాదు కదా. ఒక అందమైన రూపాన్ని అది సంతరించుకోవాలి అంటే ఉలి దెబ్బలు తలగక తప్పదు వాటికి. ఈరోజు మనము క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి అంటే మనకి శ్రమలు మాత్రమే వస్తే సరిపోదు, మహాశ్రమలు మాత్రమే వస్తే సరిపోదు, అగ్ని వంటి మహాశ్రమలు రావాలి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు అయ్యో నాకే అనుకోకుండా ఆ సమయంలో ఎలా ఉండాలో అపోస్తుడైన యాకోబు గారు చెప్తున్న మాట ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు రాశారు ఇది.
యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం అంటే 2-3 కలిపి ఉంటుంది కదా, అలా చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మనకి శోధనలు ఎన్ని రూపాల్లో వస్తాయి? శ్రమలు ఎన్ని రూపాల్లో వస్తాయి? శ్రమ శోధన ఒకటేనా? శ్రమ శోధన ఒకటేనా? ఒక మాట చూద్దామా? లూకా గారు రాసిన సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనంలో, నా శోధనలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే. శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అక్కడ శోధనల్లో అన్నప్పుడు 1 అని వేసి ఫుట్ నోట్లో ఏముంది? శ్రమలలో. అంటే శోధనలు అన్న శ్రమలు అన్న అర్థం ఒకటే. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేద్దాం యాకోబు గారి యాకోబు పత్రికలోనికి. ఇక్కడ నానా విధమైన శోధనలు అంటే ఒకటి కాదు, చాలా రకాల శోధనలు ఉన్నాయి, చాలా రకాల శ్రమలు ఉన్నాయి. నానా రకాల శోధనలు శ్రమలు నీ దగ్గరకు వచ్చినప్పుడట నువ్వు మహానందంగా ఎంచుకోవాలట. ఆనందము, మహానందము, మహానందము అంటే ఇక అందులో పరవశించిపోవాలి. అన్ని యాంగిల్స్లోనూ శోధన వస్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోబు గారికి అనుకుందాం. మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కదా యోబు గారు తీసుకుందాం మనం. భార్య విషయంలో శోధన, పిల్లల్ని కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, పనివారిని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఇలా అన్ని వైపుల నుండి శోధన వచ్చినప్పుడు యోబు గారు ఇలాగే తీసుకున్నారేమో మహానందముగా. 1 పోతే శ్రమ అనుకున్నారేమో, 2 పోతే మహాశ్రమ అనుకున్నారేమో, అన్నీ పోతే అగ్ని వంటి మహాశ్రమ అనుకున్నారేమో యోబు గారు. అగ్ని వంటి అంటే శ్రమ పెరుగుతున్న కొలది ఆనందాన్ని పెంచుకున్నారు కాబట్టి వారు భక్తులుగా బైబిల్ చరిత్రలో నిలిచిపోయారు ఈరోజు మనకి మాదిరిగా. అంటే శ్రమ యొక్క విలువ అర్థమైతే, శ్రమ వలన వచ్చే లాభం అర్థమైతే, శ్రమ వలన ఒక వ్యక్తి పొందే ఆనందం అర్థమైతే శ్రమను ఆహ్వానిస్తాడు తప్ప శ్రమను త్రోసివేయడు, కాదనుకోడు, తొలగిపోవాలని ఆశించడు. ఒకవేళ అలా ఆశిస్తున్నాడంటే అది ప్రారంభ స్థితి అయి ఉండొచ్చు, దాని విలువ తెలియకపోయి ఉండొచ్చు. శ్రమ అనేది నేను పరీక్షించబడడానికి ఇచ్చిన శ్రమ అనేది, దానిని నేను స్వీకరిస్తే, దానిని నేను ఆహ్వానిస్తే, దానిలో నేను నిలబడితే, దానిని నేను జయించితే నా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాను అని అర్థమై అనుభవించిన వారే బైబిల్ చరిత్రలోని భక్తులంతా. ఈరోజు ఎన్ని సంవత్సరాలు గడిచినా క్రీస్తుని అంగీకరించిన తరువాత ఎన్ని సంవత్సరాలు గడిచినా శ్రమను చూసి పారిపోయేవారిగా, శ్రమను చూసి దుఃఖించేవారిగా, శ్రమను చూసి కృంగిపోయేవారిగా మనం ఉన్నాము అంటే దాని విలువ మనకి ఇంకా అర్థం కాలేదని. కానీ రాత్రి దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడిగా మారావా? అయితే నీ జీవితంలో దినదినము శ్రమలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆహా ఏమి నా ఆనందము, ఏమి నా భాగ్యము, అరే శ్రమ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, అది నాకు వస్తే బాగుండే అనుకోవాలట క్రైస్తవుడు. కానీ మనం అలా చెయ్యంగా. పక్కింటి వాడు ఏదైనా సంపాదించుకుంటే అది మనకు కావాలి, మనకేదైనా కష్టం, నష్టం, బాధ, అనారోగ్యం వస్తే అవి పక్కింటోడికి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మన జీవితాలలో చేసే అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలోని భక్తులు శ్రమ విషయంలో ధైర్యంగా నిలబడ్డారు, స్థిరంగా నిలబడ్డారు, మహానందమని ఎంచుకున్నారు కాబట్టే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఒక రకంగా చూడాలి అంటే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళల్లో దేవుణ్ణి చూడగలిగింది సమాజం. ఎలా ఉండగలిగారండి మీరు ఇలా? ఎలా ఉండగలుగుతున్నారండి మీరు ఇలా? ఎలా సాధ్యమవుతుందండి వీటిని అనుభవించడం? నిజం కదా, యోబు గారికి ఒక్క దినములోనే జరిగాయి. పిల్లలు 10 మంది పిల్లలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు ఒక్కరోజే మరణించారు. గొర్రెలు, గొడ్లు, అన్ని గాడిదలు,
పనివారు, ఒక్కొక్క పనివాడు మాత్రమే తప్పించుకుంటూ వచ్చాడు. అలాని అవేవో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని జరిగిన నష్టం కాదు. ఒక్క రోజులో సమస్తాన్ని కోల్పోయినా చెక్కు చెదరని ఆ విశ్వాసం ఎక్కడిది అంటే, అందులో మహానందాన్ని ఎందుకు చూడగలిగారు అంటే శ్రమ వలన వచ్చే లాభం ఏంటో గుర్తించారు కాబట్టి. ఓకే, ఈ శ్రమలు నా పరీక్షకు వచ్చాయి, నేను శుద్ధ సువర్ణంగా మారడం కొరకే వచ్చాయి, ఇది నా విశ్వాసానికి పరీక్ష అనుకుని బ్రతికారు వాళ్ళు. అందుకే మనం ఈరోజు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. నిజంగానేనా శ్రమ మనకొస్తే వచ్చే లాభాలేంటి? శ్రమ మనకొస్తే వచ్చే లాభాలేంటి అనేది కొన్ని మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ వలన మనకు వచ్చే లాభం ఏంటి అన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీ అందరికీ సుపరిచితమైన వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి వ్రాయబడిన మాట. ఆయన అనగా యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారట. శ్రమ వలన మనకు జరిగే మొదటి లాభం ఏంటో తెలుసా? విధేయత నేర్చుకుంటాం. ఎలా విధేయత కలిగి ఉండాలి అనే విషయం మనకు అర్థం కావాలి అంటే మన జీవితంలో మనకు రావలసింది శ్రమ. అంటే శ్రమ లేకపోతే విధేయత ఉండదు, గర్వం ఉంటుంది, నాకేంటి కాలరెగరేస్తాం. అదే శ్రమ వచ్చి ఒక కష్టం వచ్చి ఒక దెబ్బ పడి ఉన్నవి కోల్పోయినప్పుడు కాస్త మన పొగరు మన గర్వం అణుగుతుంది కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి విషయం మాట్లాడుతూ ఆయన కుమారుడు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు అయినప్పటికీ ఆయనకు కలిగిన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నారో తెలుసా? విధేయత నేర్చుకున్నారట, వినయం నేర్చుకున్నారట, భయభక్తులు నేర్చుకున్నారట. మనం విన్నాం కదా, వినయానికి ప్రతిఫలమే భయభక్తులు, భయభక్తులకు ప్రతిఫలమే జ్ఞానం. సామెత 22లో మనం చదువుకుంటాం కదా, భయభక్తులు కలిగి ఉండుట అనేది వినయానికి ప్రతిఫలం. అంటే వినయంగా ఉంటే భయభక్తులు వస్తాయి, భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. కానీ దానికంటే ముందు ఒక విషయాన్ని మనం చేర్చుకోవాలి. అదేంటో తెలుసా? అసలు నీకు వినయం రావాలి అంటే, విధేయత రావాలి అంటే మొదట నీకు శ్రమ రావాలి. శ్రమ విధేయతను నేర్పితే, విధేయత భయభక్తులను నేర్పితే, భయభక్తులు జ్ఞానాన్ని నేర్పుతాయి. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. అందుకే మేము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, పరలోకానికి చేరాలి. పరలోకములో ఉన్న మా దేవుడు మాకు ఆ లోకంలో చోటు ఇవ్వాలి అంటే మేము ఆయనలా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత మాలో నివసించాలి. అంటే అలా నివసించాలి అంటే ప్రతి విషయంలో విధేయత మాకు రావాలి అంటే మాకు అది మేము ఎలా దానిని పొందుకోగలము అంటే శ్రమ అనేది ఒకటి మా జీవితంలోనికి వచ్చి ఆ శ్రమల వలన, ఆ శ్రమల నుండి మేము విధేయత నేర్చుకోగలం. కాబట్టి మాకు నిత్యజీవం కావాలి అంటే శ్రమను మాకు ఇవ్వరా అని అడిగారు వాళ్ళు. శ్రమల కొరకు ఎదురు చూశారు వాళ్ళు. శ్రమ కలుగుతున్నప్పుడు ఎంతో ఆనందం, అబ్బా ఈ దినము నా జీవితంలోనికి శ్రమ వచ్చింది అంటే దేవుడు నన్ను తన దగ్గరకు మరింత దగ్గరకు చేర్చుకుంటున్నారు అని సంతోషపడి సంబరం చేసుకున్న భక్తులు వాళ్ళు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం కూడా అదే. ఏదో ఒకరోజు నువ్వు పెట్టుకొని, నువ్వేదో మానుకొని, నీ శరీరాన్ని నువ్వేదో కష్టపెట్టుకొని నేను బాగా చేసేసాను నాకు పరలోకం వచ్చేస్తుంది అంటే భ్రమలో ఉన్నాం మనం. భ్రమ అనే ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాం మనం. కాదు, శ్రమ అనేది ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రారంభంలో రావచ్చు, ముగింపులో రావచ్చు, మధ్యలో రావచ్చు, బయట వాళ్ళ నుంచి రావచ్చు, నీ ఇంటిలోని వాళ్ళ నుంచి రావచ్చు, నీ వంటిలో నుండి కూడా రావచ్చు. శ్రమ అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. కానీ అది వచ్చేటప్పుడు, వస్తున్నందుకు నువ్వు సంతోషపడేవాడిగా ఉండాలి. ఎందుకంటే శ్రమ నా దగ్గరికి రామ్మా నాకు విధేయత నేర్పమ్మా, ఓ శ్రమ నా దగ్గరకు రామ్మా నాకు విధేయత నేర్పమ్మా అని అడగాలి క్రైస్తవుడు. యేసుక్రీస్తు అంతటి వారే శ్రమల వలన విధేయత నేర్చుకుంటే ఈరోజు మాకు శ్రమలొద్దు అంటున్నాం మనం. లేదా ఉంటే నీకు ఒక పీరియడ్ టైం పెడతాం, ఆ టైంలో మాత్రమే శ్రమ నువ్వు రా అంటున్నాం.
ఆ శ్రమ దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకోరు. ఆ శ్రమ దినాల్లో ఎలాంటి బాధకరమైన పరిస్థితులు ఉండకూడదు. శ్రమ దినాలు తీరిపోవాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే క్రైస్తవ్యంలో మీరు గమనిస్తే శ్రమ దినాలు ప్రారంభం అవుతాయంటండి, పలానప్పుడు శ్రమ దినాలు అయిపోతాయి అంటండి. అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు, అయిపోయిన తర్వాత పెళ్ళి. ఎందుకు? అసలు శ్రమ దినాలను నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు? ఈరోజు ఆలోచించాలి. క్రైస్తవులంతా ఆలోచించవలసిన విషయం. యేసుక్రీస్తు ప్రభువారే శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. యేసుక్రీస్తు వారే ప్రతి విషయంలో మనకు మాదిరి. ఆయన కుమారుడై ఉండే ఆయనకు శ్రమ వస్తే ఆ శ్రమను తీసేయమని అడగాల. నాకు అసలు శ్రమలే ఉండకూడదు అనొచ్చు ఆయన. లేదు, శ్రమలో ఉండే ఆనందం ఏంటో మనకు నేర్పాలి కదా. శ్రమల వలన వచ్చే లాభం ఏంటో మనకు చూపించాలి కదా. అంటే అవి అన్నీ ఆయన అనుభవించాలి కాబట్టే అనుభవించారు. అందులో ఆయన మొదట నేర్చుకున్న యేసుక్రీస్తు వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి శ్రమను మహానందంగా ఎందుకు ఎంచుకోవాలి అంటే, ఆ శ్రమ కావచ్చు, మహాశ్రమ కావచ్చు, అగ్ని వంటి మహాశ్రమ కావచ్చు, ఎలాంటి శ్రమ అయినా అది నీకు మహానందాన్ని ఇవ్వాలి అంటే ఆ శ్రమను మొదట నువ్వు ఆహ్వానించేవాడిగా ఉండాలి. ఎందుకు ఆహ్వానించాలి అంటే, శ్రమ నీకు విధేయతను నేర్పుతుంది కాబట్టి. శ్రమ మనలను విధేయులుగా నేర్పుతుంది, విధేయత నేర్పుతుంది, మనల్ని విధేయులుగా చేస్తుంది. అంతేనా? అంటే మరొక మాట చూడొచ్చు. మరొక మాట మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చి తండ్రి విషయంలో చెప్పబడుతున్న మాట ఏమని అంటే, అనేకులైన కుమారులు మనం ఉన్నాం కదా, మనలందరినీ మహిమకు తీసుకురావాలి అంటే మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారిని సంపూర్ణునిగా చేయాలి. యేసుక్రీస్తు వారు ఎలా సంపూర్ణులయ్యారు అంటే శ్రమల ద్వారా. అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణులైతేనే ఆయనను కలిగిన మనము భవిష్యత్తులో సంపూర్ణులం అవుతాం. ఆయన సంపూర్ణులు కావాలి అన్నా, మనము సంపూర్ణులం కావాలి అన్నా మన జీవితంలో రావాల్సింది శ్రమ. అంటే శ్రమ రావడం వలన లాభం ఏంటి అంటే, మొదటి లాభం, శ్రమ వలన మొదటి లాభం ఏంటి అంటే, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? శ్రమ వలన మొదటి లాభం ఏం నేర్చుకున్నాం? మాట్లాడుతున్నారా? విధేయత నేర్చుకున్నాం. వెరీ గుడ్, విధేయత నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రెండో విషయం ఏంటి అంటే, మనం సంపూర్ణులం అవుతాం. అవ్వాలా? సంపూర్ణులు లేక పరిపూర్ణులు అవ్వాలి కదా. ఎందుకని? మన తండ్రి పరిపూర్ణుడు, మరి మన పరిపూర్ణులు కాకుండా పరలోకానికి వెళ్ళలేం. మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే పరిపూర్ణత అనేది మన జీవితంలో కనబడాలి. ఆ పరిపూర్ణత అనేది మన జీవితంలో ఎలా వస్తుంది అంటే శ్రమ ద్వారా మాత్రమే వస్తుంది. శ్రమ లేకుండా పరిపూర్ణులం కాలేము. పరిపూర్ణులం కాకుండా పరలోకం వెళ్ళలేము. అంటే పరలోకం వెళ్ళాలి అంటే శ్రమలు కావాలి. అంటే ఆ శ్రమలు మనం ఎలా స్వీకరించాలి? మహానందంగా. ఎలాంటి శ్రమలను? అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నప్పుడు అందులో మహానందాన్ని మనం వెతుక్కోవాలి. ఎందుకయ్యా అంటే, శ్రమ వస్తుందా, అయితే నేను విధేయత నేర్చుకోవడానికి అవకాశం ఉంది. శ్రమ వస్తుందా, అయితే నేను సంపూర్ణుడిగా మారడానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని చూద్దామా? శ్రమ వలన మనకు కలిగే మరొక లాభం ఏంటి అంటే, శ్రమను అనుభవించుట వలన మనము ధన్యులమవుతాం. శ్రమ వచ్చిన శ్రమను ఒకవేళ అనుభవిస్తే దేవుడు నీకిచ్చే బిరుదు, నీకిచ్చే ఘనత ఏంటో తెలుసా? నువ్వు ధన్యుడవు అని. శ్రమను స్వీకరించి అనుభవించే వారికి జరిగే మూడవ లాభం ఏంటి అంటే, మనము ధన్యులము కాగలం. అవునా? యాకోబు గారు రాసిన పత్రికలో చూడొచ్చు ఆ మాట మరొకసారి. మనం యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం.
శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు, శ్రమను సహించేవాడు ధన్యుడు. ఎందుకు? దాని ద్వారా విధేయత నేర్చుకున్నాడు, దాని ద్వారా సంపూర్ణుడయ్యాడు కాబట్టి అతని జీవితం ధన్యము. ఎందుకు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు గనుక. శ్రమ నువ్వు భరించలేనంతలా అనిపిస్తుందేమో, కానీ నువ్వు భరించలేనంత ఉండదు. నువ్వు భరించగలిగినంత శ్రమను మాత్రమే ఆయన ఇస్తారు. మనం సహించగలిగిన శ్రమనే మనకిస్తారు ఆయన. నీకనిపిస్తుంది నాలాంటి కష్టాలు ఎవరికి ఉండకూడదని, నాలాంటి కష్టాలు ఎవరికి ఉండకూడదని పదం వాడుతున్నాం కదా. అప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన వచనం ఏంటో తెలుసా? నాలాంటి కష్టాలు నాకే రావాలి. ఎందుకు? అది నేను మహదానందంగా ఎంచుకుంటే ధన్యుడనవుతాను, విధేయత నేర్చుకుంటాను, సంపూర్ణుడనవుతాను. అందుకోసం ఏం చేయాలి అంటే శ్రమను ఆహ్వానించి అనుభవించడానికి మనము ఇష్టపడాలి. ఇక మరొక మాట మనం చూడగలిగినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఏంటి? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే క్రీస్తు మహిమతో ఎప్పుడొస్తారు? క్రీస్తు మహిమతో మేఘవాహనుడై మహిమ రూపంలో తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం తీసుకొని వెళ్ళడానికి వస్తారు. దానినే మనం రెండవ రాకడ అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఆయనతో కలిసి మనం సంతోషించాలంటే ఆయన అనుభవించిన శ్రమల్లాంటి శ్రమలు ఈ లోకంలో ఉండగా మనం అనుభవించాలి. శ్రమలు ఎందుకయ్యా అంటే నీ నిరీక్షణకు అది ఆధారం, నీ నిరీక్షణకు అది ప్రతిఫలం. ఏంటది? శ్రమను నువ్వు అనుభవిస్తే రేపు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆయనతో కలిసి వెళ్ళగలవు, ఆయనతో కలిసి సంతోషించగలవు. క్రీస్తుని ఎదుర్కోవాలి అన్నా, క్రీస్తుతో కలిసి సంతోషించాలి అన్నా, క్రీస్తుతో కలిసి తండ్రిని చూడాలి అన్నా, వీటన్నిటికీ నీ జీవితంలో నువ్వు బ్రతికుండగా భూమి మీద జరగవలసింది ఏంటి అంటే నువ్వు శ్రమను ఆహ్వానించి అనుభవించాలి, తద్వారా ఆనందించాలి. శ్రమ వస్తుంది అంటే రామ్మా అని తలుపులు తీయాలి, వచ్చిన శ్రమను కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. ఇంకా ఎక్కువ రోజులుంటే బాగుంటుంది అనుకుంటే మంచం వేసి పడుకోబెట్టాలి. దేన్ని? శ్రమను. అమ్మో శ్రమ వస్తుందంట అని ముందే కర్టెన్ లాగేసి డోర్లు వేసేసి లాక్ చేసేసి శ్రమ నువ్వు మా ఇంటి వైపు చూడొద్దు అనేవారిగా ఉండేవారు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే శ్రమ ఆ దారంట వెళుతుంది, 4-5 ఇళ్ళ అవతాలు ఉంది అనగానే వెంటనే మన మెయిన్ గేట్ తీయాలి, ఇంటి తలుపులు తీయాలి. నువ్వు సాదరంగా శ్రమను ఆహ్వానించేటప్పుడు కూడా ఏదో తప్పదంటున్నారుగా అన్నట్లు కాదు, మహానందంతో నువ్వు ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఈ పని నువ్వు చేస్తావో అప్పుడు నీవు ధన్యుడవు కాగలవు. రేపు క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలిసి సంతోషించగలవు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో సంతోషించాలంటే నువ్వు సంపూర్ణుడు కాగలవు. ఇవన్నీ జరగాలి అంటే మన జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. విధేయత లేకుండా, వినయం లేకుండా సంపూర్ణత రాదు. సంపూర్ణులం కాకుండా క్రీస్తుని ఎదుర్కోలేం. క్రీస్తుని ఎదుర్కొనకుండా, క్రీస్తుతో కలవకుండా, క్రీస్తు మనల్ని తీసుకువెళ్లకుండా తండ్రి అయిన దేవుని చూసే అవకాశమే మనకు లేదు. మీకు మాట చెప్పనా? ఇవన్నీ జరగాలి అంటే ఒక మనిషిగా నాకెలా సాధ్యమని నీకు అనిపించవచ్చు. ముందే చెప్పాం కదా, మనుషులుగా అయితే ఇది అసాధ్యం. మన మనస్సు మారిపోవాలి, మన దృష్టి పరలోకం వైపు ఉండాలి, మన ఆలోచనలు దైవ సంబంధమైనవై ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దానిని మనం సాధించగలుగుతాం. అంతే కదా. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎన్ని జరుగుతున్నా అవేమి పట్టించుకోలేదు ఆయన. కొన్ని సందర్భాలు సమాధానం చెప్పారు, కొన్ని సందర్భాలు సమాధానం కూడా చెప్పలేదు. అయ్యో నేను ఎప్పుడు మీ మధ్య ఉన్నాను కదా, మీరెందుకు ఇంత బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారు, నన్ను పిలిస్తే నేను మీ వెనక్కి వచ్చేస్తాను కదా అన్నారు ఆయన. శ్రమ పెడుతున్న కొలది. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే శ్రమలు అనేవి 40 దినాలు కాదు, జీవితాంతము రక్షించబడిన తర్వాత.
ఆ శ్రమలను నువ్వు వస్తున్న కొలది సంతోషించగలగాలి, ఆ శ్రమలో ఆనందించగలగాలి, ఆ ఆనందాన్ని మహానందంగా చేసుకోవాలి. ఎందుకో తెలుసా? తప్పకుండా నేను ప్రభువుతో కలుస్తా, రేపు నేను సంపూర్ణుడనవుతా, నేను ధన్యుడనవుతా. అందుకే శ్రమలో ఎలా ఉండాలో రోమాలో ఉన్న సంఘానికి రాశారు పౌలు గారు. ఒకసారి చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అంతేకాదు, ఇక్కడ కూడా 3-4 వచనాలు కలిసి ఉంటాయండి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయును. మనం చెప్పుకున్నవి ఇవన్నీ. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఆనందిస్తాను అనేది నిరీక్షణ. ఈ నిరీక్షణకు పునాది ఏంటి అంటే శ్రమ. నువ్వు శ్రమను అనుభవిస్తున్న కొలది నీకు ఓర్పు అలవాటవుతుంది. నీకు ఓర్పు అలవాటయ్యే కొలది అందులో వచ్చే ప్రతి పరీక్షను నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఆ పరీక్షలన్నీ నువ్వు గెలవగలిగితే నువ్వు ఎదురు చూస్తున్న దానిని సాధించగలుగుతావు. కాబట్టి ఆయన చెప్తున్న మాట, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమలో ఎలా ఉండాలట? శ్రమలో ఎలా ఉండాలి? అతిశయం. కానీ మనకు అతిశయం దేనిలో ఉంటుంది? గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వెండి బంగారాలను బట్టి, స్థిర చరాస్తులను బట్టి, బంధు వర్గాన్ని బట్టి కదా, ధనబలం, జనబలం, వీటిని చూసి అతిశయిస్తాం. నేనెవరనుకున్నావు? నేనంటే ఏంటనుకున్నావు? మా ఇంటి పేరు గురించి ఎప్పుడైనా విన్నావా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటనుకున్నావు అని వీటి యందు అతిశయిస్తాం మనం. కానీ బైబిల్ చెప్తుంది క్రైస్తవుడికి ఏంటో తెలుసా? నువ్వు అతిశయించవలసింది శ్రమల యందట. ఎందుకు? శ్రమలో ఉన్న లాభాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి. అర్థమైందండి? నిజంగా శ్రమ యొక్క విలువ మనకు అర్థమైతే, ఇవన్నీ లాభాలని నువ్వు అనుకోగలిగితే, దీని వలన నేను నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటానని నువ్వు గుర్తించగలిగితే, తప్పకుండా నువ్వు అతిశయించేది శ్రమల యందే అతిశయిస్తావు. పాట పాడుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, శ్రమలే నా అతిశయం. ఈ మధ్య శ్యాంప్రసాద్ గారి ఫ్యామిలీ తరచూ పాడుతుంది పాట, శ్రమలోనే ఆనందం, విశ్వాసమే నా బలం, శ్రమలే ఉత్సాహం, విశ్వాసమే నా బలం కదా. శ్రమలో అతిశయం. నిజంగా ఇది చాలా కష్టం. శ్రమ వస్తే మనం అతిశయించడం మనకెలా సాధ్యమవుతుంది? శ్రమ వస్తే మనం చేసే పని ఏంటంటే ముందు కృంగిపోతాం అనమాట. నెత్తిని చేతులు పెట్టుకొని లేదా నెత్తి మీద చెంగేసుకొని ఒక మూలను కూర్చుంటమే మనకు అలవాటు. ఎందుకంటే దాని నుండి బయటపడడం ఎలాగో మనకు తెలియదు కాబట్టి. కానీ బయటపడాలి అనే ఆలోచన కంటే నీవు ఆ శ్రమను ఆహ్వానిస్తే దాని నుండి బయటపడే మార్గం ఆయన చెప్తారు. అదే కదా మనం ఎప్పుడు నేర్చుకునే విషయం కూడా అదే. శ్రమ వచ్చిందా? ఓకే ప్రభువా, ఇది నాకు సిద్ధపరిచావా? ఓకే రానండి అని నువ్వు ఆహ్వానించగలిగితే, నువ్వు ఎప్పుడైతే సంతోషంతో ఆ శ్రమను నువ్వు ఆహ్వానిస్తున్నావో అది నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు నీవే మరలా సాదరంగా సాగనంపే లాంటి పరిస్థితులు దేవుడు నీకు కల్పిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు నీవు శ్రమను ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు చేసే పని ఏంటో తెలుసా? అసలు మనం ఎందుకు శ్రమలో ఆనందించాలో తెలుసా? 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అంటే గతంలో కూడా చెప్పాను మీకు ఈ విషయాలన్నీ, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు శ్రమను చూసి మనం ఆనందించాలి అంటే, 1 మనం ధన్యులం అవుతాం, 2 మన విధేయత నేర్చుకుంటాం, 3 మనము సంపూర్ణులం అవుతాం, 4 మనము మహదానందంగా ఎంచితే నిత్య జీవాన్ని నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు వారితో కలిసి పరలోకానికి వెళ్తాం. ఇలాంటి లాభాలు ఉన్నాయి. వీటికంటే ముఖ్యమైన విషయాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే శ్రమ నాకు కావాలి ప్రభువా, శ్రమను నాకు దయచేయవా అని నువ్వు అడుగుతావో శ్రమను ఇస్తూనే దేవుడు చేసే ఒక మంచి పని ఏంటో తెలుసా? చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో,
క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, లేక బాధపడిన ఎడల, లేక శ్రమపడిన ఎడల, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇంతకీ శ్రమ వచ్చినప్పుడు మనం ఎందుకు ధన్యులమో తెలుసా అండి? శ్రమ వచ్చినప్పుడు మనం ఎందుకు ధన్యులమో తెలుసా? దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది కనుక. అంటే శ్రమ వద్దు, నాకు శ్రమ వద్దు అనుకునే వాళ్ళు దేవుని ఆత్మను తృణీకరిస్తున్నారు, దేవుని ఆత్మను త్రోసివేస్తున్నారు. కానీ శ్రమ నాకు కావాలి అనుకునేవాడు శ్రమతో పాటు దేనిని ఆహ్వానిస్తున్నాడు తెలుసా? దేవుని ఆత్మను ఆహ్వానిస్తున్నాడు. దేవుని ఆత్మ మనతో ఉండగా ఇక లోకంలో దేనిని జయించడమైనా మనకు సులభమే. నిజం. లోకం అనుకుంటుంది డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటుంది. లోకం అనుకుంటుంది ధనం ఉంటే కొండ మీద కోతిని దించవచ్చు అనుకుంటుంది. డబ్బు లేకపోతే మనం ఏమి సాధించలేము అనుకుంటుంది. కాదు, బైబిల్ చెప్తుంది క్రైస్తవుడు నమ్మవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, దేవుడిచ్చిన ఆత్మను నువ్వు కలిగి ఉంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు. వారే మనకు సహాయులై మనం ఏం చేయాలో నేర్పిస్తారు. అందుకే శ్రమను మనం ఆహ్వానిస్తే జరిగేది ఏంటి అంటే, శ్రమను మనం కోరుకున్నాం కాబట్టి ఆ శ్రమలో బయటపడే ఆలోచననిస్తూ, బయటపడడానికి మనకు మార్గాన్ని చూపించడానికి దేవుడే తన ఆత్మను మన మీద నిలుపును. ఇది నమ్మితే శ్రమల్ని ఎవరొద్దనుకుంటారు? లోక సంబంధంగా మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం. తల్లిదండ్రుల దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ తల్లిదండ్రులు ఈ 10 లక్షలు నీకే నాన్న, ఇదిగో నా కొరకు ఈ పని చేసి పెట్టు అంటే 10 లక్షల కోసం అది ఎంత కష్టమైన పనైనా చేయడానికి ఇష్టపడతాం. అంటే మనం అసలు ఏమీ లేని వాళ్ళమైతే 10 లక్షలు మనకు గొప్పే. మరి 10 లక్షలు ఏంటంటే మీరు కోట్లు పెట్టుకోండి మీ ఇష్టం. వారి దగ్గర ఉన్న ఆ సొమ్ము మన సొంతం కావడానికి వారి కొరకు మనం ఏదైనా చేస్తాం కదా. ఎప్పుడు ఆ డబ్బు విలువ మనకు అర్థమైన, అమ్మో 10 లక్షలు అంటే మాటలా, అది మనకు అర్థమైతే దానికోసం ఎంతైనా చేస్తాం కదా. ఆత్మను కలిగి ఉంటే ఉండే లాభం ఏంటో నీకు అర్థమైతే ఆ ఆత్మను కలిగి ఉండడం కొరకు ఎంత శ్రమైనా అనుభవిస్తాం. పిలుస్తాం, నాకేంటండి అది ఎంతలా అవసరమైతే నాకేంటి, నాకు దేవుడు తోడుగా ఉన్నారు, తన ఆత్మను నా మీద ఉంచారు, అది నాకు పెద్ద లెక్కే కాదు, దాన్ని చూసి నేను భయపడిపోను. అది కొండలా ఉంటే నాకున్న విశ్వాసం పర్వతం లాంటిది, దానిని జయించగలను నేను. కాబట్టి భక్తులంతా శ్రమలను అంత ఈజీగా, ఇష్టంగా, ఆనందంగా అనుభవించడానికి కారణం ఏంటయ్యా అంటే అందులోని మాధుర్యాన్ని రుచి చూశారు వాళ్ళు. దాని వలన వచ్చే లాభాలను వారి హృదయానికి హత్తుకునేలా ఆలోచించగలిగారు వాళ్ళు. అందుకే శ్రమలు కావాలని కోరుకున్నారు, శ్రమ దినమును కృంగిపోకుండా జీవించారు. నిజం, ఎంతటి శ్రమైనా కృంగిపోలేదండి. యోబు అంతటి భక్తుడే తన కళ్ళ ముందు తన బిడ్డలందరూ చనిపోతేనే కృంగిపోలేదు. అబ్రహాము గారి లాంటి వారే తన కళ్ళ ముందు తన చేతులతో తన కుమారుని చంపాలి అనుకున్నా భయపడలేదు. మొక్కుబడి చేసుకున్నప్పటికీ తన కూతుర్ని బలి ఇవ్వడానికి యెఫ్తా గారు వెనుకాడలేదు. చిన్న చిన్న వాటికే వెనుకాడి పరిశుద్ధాత్మను మోసం చేసి నష్టపోయిన వారిని చూస్తున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో, అననీయ సప్పీర లాంటి వారిని. కానీ దేవుడిచ్చే ఆ బహుమానం విలువ అర్థమైన తర్వాత అందుకొరకు ఎంతటి త్యాగాన్ని చేసిన వారినైనా భక్తులుగాను చూస్తున్నాం మనం. యెషయా గారు, ఇర్మియా గారు, ఏంటి వాళ్ళు చేసింది? మనష్షే గారు, బయట చరిత్ర చెప్తుంది, రాజైన మనష్షే కాలంలో, హిజ్కియా గారి కుమారుడైన మనష్షే కాలంలో యెషయా గారిని రంపంతో కోసారట, 2 కాళ్ళ మధ్యలో నుంచి చీల్చి. ఎందుకు అనుభవించారో తెలుసా? అది మహానందమని ఎంచుకున్నారు కాబట్టి. ఎందుకో తెలుసా? రేపు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామనే కోరిక ముందు ఇవన్నీ వాళ్ళకి చిన్నవిగా, స్వల్పమైనవిగా, తుచ్చమైనవిగా కనిపించాయి. కానీ మన ముందు ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పర్వతాల్లో కనబడటానికి కారణం ఏంటో తెలుసా? వాటి విలువ మనకు అర్థం కాలేదు కాబట్టి, దేవుడిచ్చే బహుమానం మనకు అర్థం కాలేదు కాబట్టి. అవును ప్రియులారా, శ్రమను నువ్వు కోరుకుంటే, దేవుడు మన ముందు పెడతాను, శ్రమ కావాలా సుఖం కావాలా? శ్రమను నువ్వు కోరుకుంటే శ్రమతో పాటు నీ పైన ఆత్మను ఉంచుతున్నారు ఆయన. అంతేకాదు మరొక పని కూడా చేస్తున్నారు ఆయన. అది కూడా చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అంటే తండ్రి, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, స్టార్టింగే మీకు కొంచెం శ్రమ, ఎందుకంటే నిలబడతావా లేదా, స్థిరంగా ఉంటావా లేదా, దీని రుచి నువ్వు చూస్తావా లేదని టెస్టింగ్. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఇంకా పర్వాలేదు, బాగుంది, రత్నమణి పరిస్థితి బాగానే ఉంది, స్టార్ట్ చేసి 1 సంవత్సరం అయింది, శ్రమలకు బాగానే ఓర్చుకుంటుంది, నో ప్రాబ్లం, పర్వాలా, ఇక మీద శ్రమనిస్తూ దానిలో నుండి బయటకు తెచ్చే పని నేనే చేస్తాను అనుకుంటున్నాడు దేవుడు. ఎంత ఈజీ అండి శ్రమలను అనుభవించడం. మీరు అర్థం చేసుకోండి ఎంత ఈజీయో తెలుసా శ్రమలను అనుభవించడం. చాలా ఈజీ. ఎందుకని? ఆ శ్రమ నుండి మనం ఎలా నడుచుకోవాలో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తూ ఉంటారు. కొద్ది రోజులు శ్రమ పడగానే దాన్ని దాటించే పని తండ్రి తీసుకుంటారు. ఇంక నువ్వు శ్రమ పడేదేముంది? కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇవన్నీ జరుగుతాయని తెలియక మనం శ్రమను వదిలేసుకుంటున్నాం. కానీ ఈ విషయాలన్నీ మనకు అర్థమైతే, ఏవన్నీ, నాకు శ్రమ వస్తే నేను మహానందంగా ఎంచుకోగలిగితే తప్పకుండా నేను ధన్యుడినవుతాను, విధేయత నేర్చుకుంటాను, పరిపూర్ణుడనవుతాను. అలాగే క్రీస్తును కలిగిన నా జీవితంలో పరిశుద్ధాత్మ సహాయం నాకు ఉంటుంది. క్రీస్తు వచ్చినప్పుడు నేను ఆయనను ఎదుర్కోగలుగుతాను. శ్రమను కొంచెం రోజులు అనుభవించగానే అది ఇంక నేను ఎలాగో చేయగలిగిననే నమ్మకంతో అదేదో ఆయనే నా పని చూసుకునేలా ఉంది. ఇన్ని లాభాలు ఉన్నాయని అర్థమైతే శ్రమను మహదానందంగా ఎంచుకోకేం చేస్తాం ఎవరమైనా? ఇవి అర్థం కావట్లేదు కాబట్టి శ్రమను చూసి భయపడుతున్నాం. అయ్యో బాబోయ్, నా వల్ల ఎక్కడవుతుంది ఇది, నేనెక్కడ చేయగలను, నేనెక్కడికి వెళ్ళగలను, నా వల్ల ఎక్కడవుతుంది అనే భయం, సందేహం ఎందుకు వస్తుంది? ఇవన్నీ మనకు అర్థం కాకపోవడం వలన. ఇవన్నీ అర్థమైతే మనకి సాధ్యమే శ్రమను అనుభవించడం, శ్రమను ఆహ్వానించటం. అందుకే యాకోబు గారు చెప్పారు కదా, చివరగా యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలోని 2వ భాగం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. శ్రమలను ఆహ్వానించి అనుభవించే వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీకు జీవ కిరీటం ఇస్తానురా. ఎందుకు ప్రభువా నాకు జీవ కిరీటం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. ఎందుకు ప్రేమిస్తున్నావు? శ్రమను నువ్వు ఆహ్వానించి అనుభవించడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి. ఇంత చేసి మనం చేసేది ఏం లేదండి, అనుభవించాలనే నిర్ణయం తీసుకోవడమే మనం చేయాల్సిన పని. అర్థమవుతుందా నా మాట మీకు? మనం చేయాల్సిన పని ఏంటి? శ్రమ, ఓకే నేను అనుభవించాలా, ఓకే అనుభవిస్తాను, నేను రెడీ అని నువ్వు చెప్పగలిగితే చాలు. ఆ శ్రమ ఎలా వస్తుందో నీకైనా తెలియచేస్తారు, ఎలా బయటపడాలో నీకు తెలియచేస్తారు, చివరి వరకు నీకు తోడుగా ఉండడానికి ఆత్మనిస్తారు. చివరిగా అనుభవించి బయటకు వచ్చానని చెప్పిన తర్వాత నీకు జీవ కిరీటాన్ని ఇస్తారు. ఇన్ని లాభాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటి పనే మనం చేయాలి. నేను దీనిని అనుభవిస్తా, ఈ శ్రమ నాకు కావాలి, నాకే కావాలి. ఒక శ్రమను మన ముందు పెట్టి మన చుట్టూ 10 మందిని పెట్టి దీన్ని ఎవరు తీసుకుంటారంటే ఎవరికి ఇవ్వద్దండి, నాకే కావాలి అనేలా ఉండాలి క్రైస్తవుడు. అరే ఇప్పుడు వచ్చిందా అండి శ్రమ, కొంచెం ఒక్క నెల ఆగండి, నెల తర్వాత అయితే నేనే స్వీకరిస్తా, ఈ నెల రోజులు ఎవరికైనా ఇవ్వండి అనేలా మనం ఉండకూడదు. అది కాదు మనం చేయవలసిన పని. ఏ క్షణము నీ తలుపు తట్టినా శ్రమ అనేది, శోధన అనేది తలుపు తీసేవానిగా ఉండాలి. అవును, తలుపు తీసేవానిగా ఉండాలి. తలుపు తీయడమే నువ్వు చేయాలి. మళ్ళీ చెప్తున్నా, తలుపు తీయడం మాత్రమే నువ్వు చేస్తే చాలు. ఆ తర్వాత పనులన్నీ చక్కబెట్టి నీ చేతికి ఒక కిరీటాన్ని ఇచ్చి నిన్ను నిత్య జీవంలో నీకు సిద్ధపరిచిన స్థలములో కూర్చోబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? సింపుల్ టెక్నిక్ చెప్తున్నారు ఆయన మనకి. నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? నువ్వు తిరిగి రావాలనుకుంటున్నావా? అయితే ఒక్క పని చేయి చాలు. ఏంటి ప్రభు అది? నేను కొన్ని శ్రమలను అప్పుడప్పుడు నీ దగ్గరకు పంపిస్తాను, వాటిని తీసుకొని నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో చాలు. అప్పుడప్పుడు నేను నీకు శ్రమలను పంపిస్తాను, ఆ శ్రమలను నీ దగ్గరకు తీసుకొని వాటిని నీ దగ్గర జాగ్రత్తగా దాచుకో, అది విలువైంది, అదే నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ మాట చూసుకొని ముగించుకుందామండి. ఈ మాట అంటే నన్ను అనుకోవద్దు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది మనకి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు.
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా, అతడు ఈలాగు నాతో చెప్పెను, ఏమని, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని చెప్పాడు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు అని కొంతమందిని చూపించి అడుగుతుంటే, అయ్యా నాకేం తెలుసు అన్నారు యోహాను గారు. అప్పుడు ఆయన చెప్తున్న మాట, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే పరలోకంలో మహాశ్రమలను అనుభవించి వచ్చిన వారికి ఉండే బరువు వేరు. గొర్రెపిల్ల రక్తములో అంటే క్రీస్తు రక్తములో తమ పాపములను కడుక్కొని పరిశుద్ధులుగా మారడం ఎంత ముఖ్యమో, పరిశుద్ధులుగా మారిన వారు పరలోకాన్ని స్వతంత్రించుకునే వరకు, అసలు పరిపూర్ణులవ్వడము అంటేనే శ్రమలను అనుభవించటము, శ్రమల ద్వారా సమస్త విషయాలను నేర్చుకోవడము, శ్రమలను అనుభవించడం ద్వారా వచ్చే ఫలాన్ని పొందడమే పరిపూర్ణత. అమ్మో ఎలా అనుభవించాలండి, నాకు తెలియదు కదా, ఎలాంటి శ్రమ వస్తుంది, తెలియదని నువ్వు కంగారు పడవలసిన అవసరత లేదు, తెలియదని నువ్వు బాధపడవలసిన అవసరత లేదు, భయపడవలసిన అవసరత కూడా లేదు. సమస్యనిచ్చిన దేవుడే, శ్రమనిచ్చిన దేవుడే, శోధననిచ్చిన దేవుడే దాని నుండి ఎలా బయటపడాలో కూడా నీకు ఆలోచననిస్తారు. ఎందుకంటే నీ మీద పరిశుద్ధాత్మ నిలిచి నిన్ను నడిపిస్తుంది కనుక ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? జీవితమంతా శ్రమలు నాకు అసాధ్యము అనుకుంటున్నావా? క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడితే, నిన్ను చూసిన వారికి నీలో దేవుడు కనబడగలిగితే, నీవు పరలోకాన్ని పొందడం చాలా సులభం, చాలా సులభం. ఎందుకు అంటే శ్రమల ద్వారా, శ్రమల గుండా, శ్రమల వలన నిత్య జీవం, అంతే. అంటే ఈరోజు పరలోకానికి వెళ్ళాలి అంటే మనం శ్రమలను ఆహ్వానించడం, శ్రమలను అన్వయించుకోవడం, శ్రమలను ఆనందించడం, శ్రమలను అందరికీ పంచడం, ఇవి మనం చేయాలి. శ్రమల వలనే సమస్తము సాధ్యము కదా. మనం ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఐగుప్తీలు హింస పెట్టిన కొలది వారు విస్తరించారట. ఈరోజు మనం క్రైస్తవులుగా శ్రమలు మన జీవితంలో వస్తున్న కొలది మనం ఆధ్యాత్మిక జీవితంలో విస్తరించి అభివృద్ధి పొందేవారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన విషయం ప్రియులారా, శ్రమలంటే నువ్వు నిర్ణయించుకొని, నువ్వు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో వచ్చే శ్రమలు అనుభవించి నేను శ్రమలు అనుభవిస్తున్నానంటే కాదు. దేవుడు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చి నీ దగ్గరకు పంపిస్తారు శ్రమని, దాన్ని నువ్వు సంతోషంగా ఆహ్వానించి అది ఉన్నంతకాలం నీ దగ్గర పెట్టుకొని చక్కగా అతిథి మర్యాదలు చేసి సాదరంగా నువ్వు సాగనంపితే, అర్థమైందండి మీకు? అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవదూతలు వచ్చినప్పుడు అబ్రాహాము గారు కానీ, లోతు గారు కానీ ఎలా వారిని స్వాగతించి, అంటే ఎదురుగా వెళ్ళి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి తీసుకొని వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఆహారాన్ని పెట్టి, విశ్రమించడానికి స్థలం ఇచ్చి, ఆ సమయంలో చుట్టుప్రక్కల నుంచి వచ్చే సమస్యల నుండి వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా తానే ఎదుర్కొని, మళ్ళీ తెల్లవారిన తర్వాత లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఊరి గవిని వరకు వెళ్ళి సాగనంపారే దేవదూతలను నాటి భక్తులు. ఈరోజు క్రైస్తవులు శ్రమలను అలా చూడాలి. క్రైస్తవుడు శ్రమలను అలా చూడాలి. ఎలా వస్తే శ్రమలా? నీ భర్త వలన రావచ్చు, నీ భార్య వలన రావచ్చు, నీ పిల్లల వలన రావచ్చు, నీ అత్తమామల వలన రావచ్చు, నీ ఆరోగ్యం వలన రావచ్చు, నీ ఆస్తుల వలన రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి వలన రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. ఇవి వచ్చినప్పుడు రాబోతుంది శ్రమ అనగానే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని ముందు సాష్టాంగపడి నా ఇంటికి రావా అని ఆహ్వానించి ఇంటికి తెచ్చి మంచినీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, మంచి ఆహారాన్ని పెట్టి, అది విశ్రాంతి తీసుకుంటుంటే నీ జీవితంలో దాని దగ్గర కాపలా కాస్తూ, అంటే నువ్వు చక్కగా విసురుతూనో కాళ్ళు పడుతూనో నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని చేసి
ఇక నీకు రావలసిన ప్రతిఫలం సంపూర్తి అయింది అనుకున్న తర్వాత శ్రమ లేచి వెళ్ళిపోతూ ఉంటే గుమ్మం వరకు వెళ్ళి సాగనంపి నాకు మంచి బహుమానం వచ్చే వరకు నాతో ఉన్నందుకు నీకు చాలా వందనాలని చెప్పి పంపాలట. ఇది క్రైస్తవులుగా మన వల్ల అవుతుందా? ఇది మన వల్ల అవుతుందా? పరీక్షించుకుందాం. కానీ అవుతుంది. అవ్వనిదైతే దేవుడు మనకి చెప్పరు కదా. మనం చేయగలిగింది, మనం అనుభవించగలిగింది మాత్రమే కదా ఆయన మనకిస్తానని చెప్పారు. అంటే మనకి ఇది సాధ్యమే. మన ముందున్న భక్తులంతా చేశారుగా, చేయలేదా? వాళ్ళ జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు అనుభవించలేదా? చర్మాలు ఒలిపించుకున్నారు, కొరడాలతో కొట్టించుకున్నారు, ఖడ్గంతో నరకబడ్డారు, తలక్రిందులుగా సిలువేయబడ్డారు, ఇంటు ఆకారంలో సిలువేయించుకున్నారు, రాళ్లతో కొట్టబడ్డారు. మనం చదువుతాం కదా హెబ్రీ పత్రికలో, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారని. అదే పౌలు గారు చెప్పారు కదా, నా జీవితంలో ఇది అయిన వారి వలన బయట వారి వలన ఇలాంటి శ్రమలు నేను అనుభవించానని చెప్పారు కదా. ఎందుకు వాళ్ళు అనుభవించారు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. రాళ్లతో కొడుతుంటే స్టెఫెన్ గారు ఎందుకు ఆనందించగలిగారు? అపోస్తలులు ఎందుకు ఆనందాన్ని అనుభవించగలిగారు? అగ్ని వంటి మహాశ్రమలు వచ్చి హింసలు కలుగుతున్నప్పుడు వారు ఎందుకు ఆనందించగలిగారు అంటే ఇది అందులో ఎంత చరిత్ర ఉంది కాబట్టి ఆ విషయంలో వారు ఆనందించగలిగారు, ఆహ్వానించగలిగారు, అనుభవించగలిగారు. ప్రియులారా, అంటే మనము చేయవచ్చు, చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తాం? శ్రమ వస్తుందంటే వద్దంటాం. ఒకవేళ తప్పదు బాబు నీకే రాసి పంపించారని ఒకవేళ వస్తే దాన్ని చూడగానే గుమ్మం దగ్గరే పెట్టి కుర్చీ వేయము, మంచినీళ్ళు ఇవ్వము. గుమ్మం దగ్గరే కూర్చోబెట్టి మనం వెళ్ళి ఒక మూలను కూర్చొని ఇంకా దాని నుండి ఎలా బయటపడాలి అని కృంగిపోయిన పరిస్థితుల్లోనే ఉంటున్నాం. కానీ రాత్రి మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రమ దినమున కృంగితే నువ్వు చేతకాని వాడు అయిపోతావు కదా. మరి నువ్వేమీ చేయలేని వాడు అయినప్పుడు నీ పరలోకానికి ఎలా వస్తావు? పిలువు, ఆహ్వానించు, దానితో కలిసి మమేకమై ఆనందించు. దేవుడిచ్చే ఆ జీవ కిరీటాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. నువ్వో కష్టపడక్కర్లా. కష్టపడాలి అన్న నీ మనసును చూసి దేవుడు సహాయం చేస్తాడు. అవునండి, మీరు ఇదే కాదు, ఏ విషయంలోనైనా సరే, దేవుని విషయంలో ఏదైనా సరే, ఏమైతే అయిందండి నేను చేస్తాను అని నిర్ణయం తీసుకో చాలు, మిగిలినంతా దేవుడే నడిపిస్తాడు. నువ్వు ముందే అమ్మో నేను చేయలేను, నా వల్ల కాదు అనుకున్నావా, 1% కూడా నీ కాలు కదలదు. కాబట్టి రాత్రి దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి. అంతే కదా. తరతరములకు మన నివాస స్థలం ఎవరు? దేవుడే కదా. తరతరాలకు నివాస స్థలము ఆయన అయినప్పుడు మనము ఆయన దగ్గరకు చేరాలి అంటే, చివరిగా మీకు మాట చూపించి ముగిస్తానండి నేను. ఇక్కడే పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, అంటే నువ్వేదో పిచ్చి పిచ్చి పనులు చేసి దాని వలన వచ్చే బాధను అనుభవించి నేను పెద్ద బాధలు పడిపోతానని చెప్పకు. దేవుని పనిలో దేవుడిచ్చిన దానిని నువ్వు అనుభవిస్తూ ఉంటే దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనం అంతా ఏం చేయాలి తెలుసా? ఎక్కడి నుండి వచ్చామో, ఎవరు మనల్ని పంపారో ఆ నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి. ఎలా అప్పగించాలి? సత్ప్రవర్తన కలిగిన వారమే. సత్ప్రవర్తన ఎలా వస్తుంది? దేవుని చిత్త ప్రకారమైన బాధను అనుభవిస్తే. ఎందుకంటే నలుగగొట్టబడుట ఆయనకిష్టం. అది ఒక యేసుక్రీస్తు వారి విషయమే కాదు, మన విషయంలో కూడా. యేసుక్రీస్తు వారి విషయంలో ఇష్టమైంది, ఆ పని యేసుక్రీస్తు వారు చేశారు, పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు. నీ విషయంలోనూ దేవునికి అదే ఇష్టమైంది, నీ విషయంలోనూ ఆయన అదే పంపిస్తున్నారు. నువ్వు కూడా దాన్ని అలాగే స్వీకరిస్తే ఆయన కూర్చున్నట్లే నువ్వు కూడా ఆ తండ్రితో ఆ సింహాసనం మీద కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి నలగగొట్టబడుట అందరి విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారము బాధపడిన వారు, శ్రమ పడిన వారు, హింస పడిన వారు, శోధనను అనుభవించిన వారు ధన్యులు. నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటాన్ని పొంది పరలోకములో తండ్రితో సంతోషించే భాగ్యం మనకు రావాలి అంటే భూమి మీద ఉండగానే శ్రమను ఆహ్వానించి విధేయతను నేర్చుకుందాం, భయభక్తులను నేర్చుకుందాం, జ్ఞానాన్ని కలిగి ఉందాం, మహానందంగా ఎంచుకుందాం, క్రీస్తు రాకడకు నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం, ధన్యులుగా మారుదాం, సంపూర్ణులుగా మారదాం.
ఆ శ్రమలో అతిశయించి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. శ్రమలను సంతోషంగా స్వాగతిద్దాం, అనుభవిద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.